Hi students, today we discuss about the topic of Bohr's atomic model. First year chemistry lo unde important essay questions lo one of the best most important question ఏంటంటే కనుక Bohr's atomic model. ఆల్రెడీ మీకు 10th క్లాస్లో Bohr's atomic model గురించి తెలుసు. అయితే అక్కడికన్నా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని కాన్సన్ట్రేషన్ ప్లే చేస్తే ఈజీగా అర్థమయ్యడానికి ఛాన్స్ ఉంది. Bohr's atomic model. Based on Planck quantum theory, Niels Bohr proposed a model to explain the structure of an atom. Planck quantum theory ni base cheskuni Niels Bohr ane scientist atom yokka structure ni explain cheyadaniki oka theory propose cheyadu. Danni manam Bohr's atomic model antam. Ee Bohr's atomic model lo postulates means important points inni untayante ganaka 4 points untayi mukyanga. So first postulate chusinattlaithe ganaka in an atom, electron revolves around the nucleus in specified circular path called as orbits or shells. In an atom, oka atom lopala electron revolves around the nucleus. Nucleus lo protons, neutrons untayani cheppukunnam manam previous class lo. Aithe ee nucleus chuttu electrons particular circular path lo tirugutuntayi. Aa tirige aa circular paths ni emantamante ganaka orbits or shells ani antam. So in an atom electrons revolves around the nucleus in specified circular path called as orbit or shell. Orbit అని కానీ షెల్ అని కానీ అంటాం. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్లో తిరిగేటువంటి ఆ పాత్ని ఏమంటామంటే కనుక ఆర్బిట్ అని కానీ షెల్ అని కానీ అంటాం. సెకండ్ పాస్టులేట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఎన్ ఆర్బిట్ ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో దే ఆర్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై KLMN అండ్ స్వాన్. మనకి యాటమ్ లోపల తిరిగే ఎలక్ట్రాన్ తిరిగే వే ఏదైతే ఉందో దాన్ని ఆర్బిట్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఆర్బిట్లో ఉన్నంతసేపు ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ ఆర్బిట్ నుంచి వేరే ఆర్బిట్కి జంప్ చేసినప్పుడు ఎనర్జీలో చేంజెస్ వస్తాయి తప్ప ఆర్బిట్లో ఉన్నంతసేపు ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకు కాబట్టి ఆర్బిట్స్ని ఏమని పిలుస్తామంటే అలాంటి ఆర్బిట్స్ని స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తాం. అయితే స్టేషనరీ ఆర్బిట్స్ని KLMN అండ్ స్వాన్ అనే లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. కొంతమంది 1 2 3 4 అండ్ స్వాన్తో కూడా రిప్రజెంట్ చేస్తారని చెప్తారు, ఏదైనా ఇబ్బంది లేదు. సో ఇన్ ఎన్ ఆర్బిట్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ called as stationary orbits. These are represented by KLMN and స్వాన్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇది మనం చెప్పుకున్నటువంటి వాటిలో మెయిన్గా 2 పాయింట్స్ చెప్పుకున్నాం మనం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను మీకు, యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ సర్క్యులర్గా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆ సర్క్యులర్ పాత్ని ఏమన్నామండి, ఆర్బిట్ అన్నాం. అంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ ఆర్బిట్ ఆర్ షెల్. ఫస్ట్ పాయింట్లో ఆర్బిట్ షెల్కి సంబంధించినటువంటి డెఫినేషన్ చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్లో ఈ ఆర్బిట్లో తిరిగే ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పుకున్నాం మనం, కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారని చెప్పాను. వాటిని KLMNతో రిప్రజెంట్ చేస్తారని చెప్పాను. అంటే ఇది సెకండ్ పాయింట్ ఈజ్ అబౌట్ స్టేషనరీ ఆర్బిట్. సెకండ్ పాయింట్ స్టేషనరీ ఆర్బిట్కి సంబంధించినటువంటి పాయింట్. నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ చూస్తే ఇది న్యూక్లియస్ అనుకుంటే, న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్ తిరిగే ఆర్బిట్స్ ఇలా ఉన్నాయి అనుకుంటే కనుక వీటిని KLMN అండ్ స్వాన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఈజ్ అబౌట్ ఎనర్జీ. థర్డ్ పాయింట్ అనేది ఎనర్జీ గురించి చెప్తుంది.
the energy of an electron near to the nucleus is low than the energy of electron which is away from the nucleus. అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ తక్కువగా ఉంటుంది, దూరంగా ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే న్యూక్లియస్ కెన్ అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ నియర్ టు ఇట్. న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ ఏం చేస్తుందండి, బాగా అట్రాక్ట్ చేస్తుంది. న్యూక్లియస్ ఇక్కడ ఉందనుకోండి, ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందనుకోండి, అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అట్రాక్షన్ ఎక్కువ ఉందో ఎలక్ట్రాన్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీకు ఫిజిక్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. స్టెబిలిటీ ఎక్కువగా ఉంది అంటే ఎనర్జీ తక్కువగా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉందంటే స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. అదే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ నుంచి దూరంగా ఉందనుకోండి, ద న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ లో. ఎప్పుడైతే ఎనర్జీకి ఇక్కడ ఎలక్ట్రాన్కి అట్రాక్షన్ తక్కువగా ఉందో, అట్రాక్షన్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందండి, అట్రాక్షన్ తక్కువగా ఉన్నప్పుడు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ లో ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ హై ఎనర్జీ ఉంటుంది. వెన్ ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్ ఇట్ లాస్ ఆర్ గెయిన్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ఎలక్ట్రాన్ కనుక ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి జంప్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్నర్ ఆర్బిట్ నుంచి అవుటర్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ వెళ్దాం అనుకుంది, అప్పుడు ఏం చేయాలి, ఎనర్జీ లాస్ అవ్వాలి. అంటే ఇక్కడ లో ఎనర్జీ అని చెప్పుకున్నాం మనం, సారీ ఎనర్జీ గెయిన్ అవ్వాలి. ఇక్కడ లో ఎనర్జీ అని చెప్పుకున్నాం, ఇక్కడ హై ఎనర్జీ అని చెప్పుకున్నాం. ఈ లో ఎనర్జీ ఆర్బిట్ నుంచి హై ఎనర్జీ ఆర్బిట్కి వెళ్ళాలంటే ఇట్ మస్ట్ అబ్జార్బ్ ఎనర్జీ. ఎనర్జీని ఏం చేయాలి, అబ్జార్బ్ చేసుకోవాలి. ద అబ్జార్ప్షన్ ఎనర్జీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. అది అబ్జార్బ్ చేసుకునేటువంటి ఎనర్జీ, తీసుకునే ఎనర్జీ అనేది ఏ రూపంలో తీసుకుంటుంది, లైట్ రూపంలో, అర్థమైందండి, రేడియేషన్ ఫామ్లో తీసుకుంటుంది. అదే ఎలక్ట్రాన్ కనుక అవుటర్ మోస్ట్లో ఉంది, ఇక్కడ హై ఎనర్జీలో ఉంది ఎలక్ట్రాన్, ఇది కాస్త లో ఎనర్జీలోకి వెళ్ళాలి. లో ఎనర్జీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎనర్జీని లాస్ అవ్వాలి. ఆ లాస్ అయ్యే ఎనర్జీ కూడా ఏ ఫామ్లో ఉండాలి, లైట్ ఫామ్లో ఉండాలి. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ it deals about energy. That means the energy of the electron which is near to the nucleus is low than the energy of electron which is away from the nucleus. When an electron jump from one orbit to another orbit it lost or gain energy in the form of radiation. Okay, అయితే ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్ ఏంటంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రానిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, దూరంగా ఉన్న ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ కనుక ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి జంప్ చేసినప్పుడు ఎనర్జీ లాస్ అవ్వచ్చు, లేదు అంటే ఎనర్జీ గెయిన్ అవ్వచ్చు. లాస్ అయిన ఎనర్జీ అయినా గెయిన్ అయిన ఎనర్జీ అయినా ఏ ఫామ్లో ఉండాలండి, రేడియేషన్ ఫామ్లో ఉండాలి. అది థర్డ్ పాయింట్ అనమాట. సో ద ఎనర్జీ ఆఫ్ an electron near to the nucleus is low than the energy of an electron away from the nucleus. And next ఏం చెప్పుకున్నాం, when electron jump from one orbit to another orbit it loss or gain energy in the form of radiation. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెవెల్లో దీనికి ఎనర్జీ ఇక్కడ E1 అనుకోండి, ఇక్కడ ఎనర్జీ E2 అనుకోండి, అప్పుడు ఎనర్జీ డిఫరెన్స్ ఏమవుతుందండి, E2 మైనస్ E1. దాన్ని మనం డెల్టా E అంటాం. డెల్టా అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ, డెల్టా E అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు hmu. hmu మీన్స్ ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ మనం hmu అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫోర్త్ పాస్టులేట్, ఇట్ ఈజ్ అబౌట్ యాంగులర్ మొమెంట్. థర్డ్ పాయింట్ డీల్స్ అబౌట్ ఎనర్జీ. సో థర్డ్ పాయింట్ ఎనర్జీ గురించి. అలా ప్రతి పాయింట్ దేని గురించి చెప్తుందో మనం రికగ్నైజ్ చేయగలిగితే ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు కానీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఈజీగా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఈజ్ అబౌట్ యాంగులర్ మొమెంటమ్. వాట్ ఈజ్ మెంట్ బై మొమెంటమ్? మొమెంటమ్ మీన్స్ మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటమ్. మాస్ ఇంటూ వెలాసిటీని ఏమంటామంటే మొమెంటమ్ అంటాం. The revolving electron which is around the nucleus can experiences angular momentum.
ఇలా తిరిగే ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో న్యూక్లియస్ చుట్టూ కూడా అది కొంత యాంగిల్ చేస్తూ తిరుగుతుంది. తిరగడం వల్ల దానికి వచ్చే మొమెంటంని యాంగులర్ మొమెంటం అంటాం. ద యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అనేది h/2πకి ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉంటుంది. దాన్నే మనం ఇంటిగ్రల్ మల్టిపుల్ అనే పదం బదులు క్వాంటైజ్డ్ అని కూడా రాయొచ్చు. ద యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. Quantized means 1 time, 2 time, 3 time, 4 time. That is means integral multiple of h/2π. h/2πకి 1 time కానీ 2 time కానీ 3 time కానీ అలా ఉంటే దాన్ని క్వాంటైజర్ అంటాం. సో అది యాంగులర్ మొమెంటం గురించి అనమాట. ద యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. క్వాంటైజర్ అని రాస్తున్నాను. యాక్చువల్గా దాని బదులు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అని కూడా రాయొచ్చు. యాంగులర్ మొమెంటం ఫార్ములా mvr ఈక్వల్ టు nh/2π. హియర్ m ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. m ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. v ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అండ్ r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్. రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్. అండ్ pi ఈజ్ నథింగ్ బట్ 22/7. n is called principal quantum number and h is nothing but Planck's constant. Planck's constant, its value is 6.625 into 10 to the power of -27 joule second అని చెప్తాం. అయితే ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ అంతా రాసాం. సో 4th పాయింట్ ఈజ్ అబౌట్ యాంగులర్ మొమెంటం గురించి చెప్పాం అనమాట. సో ఓవరాల్గా 4 పాయింట్స్ చూసినట్లయితే కనుక బోర్స్ అటామిక్ మోడల్లో ఉన్న 4 పాస్చులేట్స్లో ఫస్ట్ పాస్చులేట్ ఎవరి గురించి చెప్పామంటే ఆర్బిట్ గురించి చెప్పాం. సెకండ్ పాయింట్ స్టేషనరీ ఆర్బిట్ గురించి చెప్పాం. థర్డ్ పాయింట్ ఎనర్జీ గురించి చెప్పాం. 4th పాయింట్ యాంగులర్ మొమెంటం గురించి చెప్పాం. ఒకసారి 4 పాయింట్స్ రివైజ్ చేసినట్లయితే, ఇన్ అన్ ఆటమ్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫైడ్ సర్క్యులర్ పాత్ కాల్డ్ యాజ్ ఆర్బిట్ ఆర్ షెల్. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరిగేటువంటి సర్క్యులర్ పాత్ని ఏమంటామండి? ఆర్బిట్ అని కానీ షెల్ అని కానీ అంటాం. In an orbit, energy of an electron is always constant, called as stationary orbit. These are represented by k element and so on అని చెప్పాం. అంటే ఒక ఆర్బిట్లో ఉన్నంతసేపు ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని స్టేషనరీ ఆర్బిట్ అంటాము. దాన్ని k ఎలిమెంట్ అండ్ సో ఆన్తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ పాయింట్ ఎనర్జీ గురించి చెప్పాం. న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రానిక్ ఎనర్జీ లోగా ఉంటుంది, దూరంగా ఉన్న ఎలక్ట్రానిక్ ఎనర్జీ హైగా ఉంటుంది. ఈ హైగా ఉన్నటువంటి ఈ హై లెవెల్లోంచి ఎలక్ట్రాన్ కనుక లో లెవెల్లోకి జంప్ అయితే ఎనర్జీ లాస్ అవ్వాలి. అదే లో లెవెల్ నుంచి హై లెవెల్లోకి వెళ్తే ఎనర్జీ అబ్జార్బ్ అవ్వాలి. సో అలా ఎలక్ట్రాన్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి జంప్ చేస్తే అప్పుడు ఎనర్జీలో వచ్చిన చేంజ్, ఎనర్జీ లాస్ అయిన ఎనర్జీ కానీ గెయిన్ అయిన ఎనర్జీ కానీ రేడియేషన్ ఫామ్లో ఉంటుంది. రేడియేషన్ అంటే లైట్కి ఉండే ఎనర్జీకి ఫార్ములా E=hμ కాబట్టి ఇక్కడ ఎనర్జీ డిఫరెన్స్ డెల్టా E = E2 - E1 = hμ. అలాగే 4th పాయింట్, ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. దట్ మీన్స్ mvr = nh/2π. m is the mass of the electron, v is the velocity of the electron, r is the radius, n is the principal quantum number, h is the Planck's constant, pi is the 22/7. These are postulates of Bohr's atomic model. Next, లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్లో వచ్చినటువంటి లిమిటేషన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. లిమిటేషన్స్ ఆర్ డ్రాబ్యాక్స్. లిమిటేషన్స్ అన్నా డ్రాబ్యాక్స్ అన్నా డీమెరిట్స్ అన్నా ఒకటే. ద బోర్స్ అటామిక్ మోడల్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ మోనో electronic species. Monoelectronic species like H, He plus, Li plus 2 and so on. సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న స్పీసెస్కి మాత్రమే బోర్స్ అటామిక్ మోడల్ యూజ్ అవుతుంది. హైడ్రోజన్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. హీలియం అటామిక్ నెంబర్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ప్లస్ సింబల్ వేసాం కాబట్టి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఇంకా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. లిథియం అటామిక్ నెంబర్ 3 +2 వేసాం కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అలా సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న వాటికి మాత్రమే బోర్స్ అటామిక్ మోడల్ అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే బోర్స్ అటామిక్ మోడల్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండింగ్.
కెమికల్ బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. హౌ ఈజ్ అ బాండ్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ టూ యాటమ్స్, రెండు యాటమ్స్ మధ్యలో బాండ్ ఎలా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది బోర్స్ అటామిక్ మోడల్. నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ఎంవిఆర్ ఈక్వల్ టు NH/2π. మనం ఫోర్త్ పాస్చులేట్ చెప్పుకున్నాం, ఎంవిఆర్ ఈక్వల్ NH/2π అని చెప్పాడు నీల్స్ బోర్ అనే సైంటిస్ట్. కానీ ఎందుకు ఎంవిఆర్ ఈక్వల్ NH/2π అవుతుందో చెప్పలేకపోయాడు. అలాగే నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. జేమన్ ఎఫెక్ట్ని స్టార్క్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. వాట్ ఈజ్ మెంట్ బై జేమన్ ఎఫెక్ట్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై స్టార్క్ ఎఫెక్ట్ అంటే స్పెక్ట్రల్ లైన్స్ అని ఉంటాయి. ఏదైనా ఒక యాటమ్ మీదకి లైట్ రేడియేషన్ వేస్తే తీసుకుని లైట్ని రిలీజ్ చేస్తుంది తర్వాత. అలా రిలీజ్ చేసినప్పుడు మనం స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్లో చూస్తే గీతల కింద కనిపిస్తుంది. మీకు 10th క్లాస్లో విబ్జిఆర్, అలాగే విబ్జిఆర్ అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మనకి రెయిన్బోలో ఉన్న కలర్స్ అనేది ఒక స్పెక్ట్రమ్ అనమాట. అలా వచ్చినటువంటి యాటమ్కి సంబంధించిన స్పెక్ట్రల్ లైన్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. ఎప్పుడు స్ప్లిట్ అవుతాయి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు. యాటమ్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే వచ్చే స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిట్ అవుతాయి. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ జేమన్ ఎఫెక్ట్. అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిట్ అవ్వడాన్ని జేమన్ ఎఫెక్ట్ అంటారు. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ స్టార్క్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కనుక ఒక యాటమ్ని పట్టుకెళ్ళి పెడితే స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిట్ అవ్వడాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. ఇలా చెప్పే జేమన్ ఎఫెక్ట్ని స్టార్క్ ఎఫెక్ట్ని బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. వీ కెన్ రైట్ ఎనీ 2 points ఇన్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్లో ఎనీ 2 points రాస్తే చాలు. 4 పాస్చులేట్స్ మాత్రం డెఫినెట్గా రాయాలి. సో లిమిటేషన్స్ 4లో ఏం చెప్పుకున్నాం? ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ మోనో ఎలక్ట్రానిక్ స్పీసెస్. మోనో ఎలక్ట్రానిక్ స్పీసెస్కి ఉపయోగపడుతుందని చెప్పాం. కెమికల్ బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పుకున్నాం. ఎంవిఆర్ ఈక్వల్ NH/2π ఎందుకు అవుతుందో చెప్పలేదని చెప్పాం. అలాగే జేమన్ ఎఫెక్ట్ని స్టార్క్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పాం. సో ఇలా మనం బోర్స్ అటామిక్ మోడల్ యొక్క పాస్చులేట్స్ అలాగే లిమిటేషన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన నోట్స్ మీరు వెంటనే రాసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ బోర్స్ అటామిక్ మోడల్ నేను చెప్తూ బోర్డు మీద రాసుకుంటూ వెళ్ళాను కదండి. ఆ రాసుకుంటూ వెళ్ళింది వెంటనే మీరు రాసుకుంటుంటే మీకు ఇబ్బంది ఉండదు. అయితే ఇది ఎలా యాస్టీజ్గా ఎగ్జామినేషన్లో రాస్తే కనుక 8 marks వచ్చేటువంటి టాపిక్ ఇది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.